సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మన సీఎం ఏమంటున్నారు అనంటే, ఈ 4.5 సంవత్సరాలు ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త గాని వైఎస్ఆర్సీపీ శ్రేయోభిలాషులు గాని లబ్ధి పొందడానికి లేదు. పాపం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆలోచన రాలేదేమో, రాదు కూడా. నాకు ఓట్లేసిన వాళ్ళతో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి సంక్షేమ పథకాలు దొరకాలి అని ఆ మహానుభావుడు అనుకున్నాడు కాబట్టి అందరికీ లబ్ధి దొరికింది. పాపం ఆయన కూడా లేదు నాకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే బాగుపడాలి, వైఎస్ఆర్సీపీ ప్రజలకే చేయాలి, లేకపోతే నాకు ఓట్లేసిన వాళ్ళకే చెయ్యాలి అని అనుకున్నట్లయితే ఇంతమందికి లబ్ధి చేకూరేదా? ఎవరైతే ఈ గత 5 సంవత్సరాలు నవరత్నాల ద్వారా లబ్ధి పొందారో వాళ్ళు మాత్రమే గుండెల మీద చేసుకొని చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చేశారా, కొందరికి చేశారా అనేది. ఎందుకు అనంటే పరిపాలించే వాళ్ళు బయాస్డ్ గా ఒకవైపే మాట్లాడితే, అంటే ఇప్పుడు 5 కోట్ల మంది జనాలు ఉన్నారు, ఓన్లీ ఫర్ టీడీపీ సీఎం ని అనుకుంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలి? అంటే మీకు ఓట్లేసిన వాళ్ళే మీ వాళ్ళు, ఓట్లేని వాళ్ళు మీ వాళ్ళు కాదా? ఇప్పుడు ఇక్కడ 40% ఓట్ షేరింగ్ వచ్చింది అంటే 1,30,00,000 మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు అంటే ఈ 1,30,00,000 మందికి మీరు సీఎం కాదా? వాళ్ళకేం చేయరా? అదే కదా మీ ఉద్దేశం. ఇప్పుడు పెన్షన్స్ లో గాని, లేకపోతే ఇస్తున్నటువంటి పథకాల్లో గాని, లేకపోతే రైతుల భరోసా గాని, లేకపోతే అమ్మకు వందనం మీరు పెట్టుకున్న అమ్మఒడి పేర్లు మార్చేసుకుని ఏవో పెట్టుకున్నారు కదా, వీటన్నిటికీ ఓన్లీ ఫర్ టీడీపీలో ఉన్న వాళ్ళకే, అంటే మీ కూటమితో కలిసి ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే పెన్షన్స్ చాలా కట్ అయిపోయినాయి. ఈ పెన్షన్స్ చాలా కట్ అయ్యాయి కదా, ఇందులో వైఎస్ఆర్సీపీకి ఫేవర్ గా ఉన్నటువంటి కార్యకర్తలు ఏమన్నా ఉన్నారా? పోనీ మీకు కన్ఫర్మ్డ్ గా, ఎందుకంటే మీ మండల అధ్యక్షులు ఎవరన్నా చెబితే వీళ్ళకే ఇవ్వండి, వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళంటే వాళ్ళ పెన్షన్లన్నీ కట్ చేశారా? ఎందుకంటే చాలా మంది నిజంగా ముసలోళ్ళు, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు పెన్షన్స్ లేవు. ఇప్పుడు దగ్గర ఒక 30 లక్షల పెన్షన్లు లేపేశారు. అంటే వాళ్ళు మీకు ఓట్లే లేదని చెప్పేసి మీరు వాళ్ళకి ఇచ్చేసారా లేదా అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించుకో. నేను కాదు, జనాలు ఆలోచించాలి. రాజకీయబద్ధంగా రాజకీయం చేసుకుంటే ఇంకా 10 ఏళ్లు ఉంటారేమో మీరన్నట్టుగానే. జనాలు ఒకసారి ఓట్లేసిన తర్వాత, ఒకసారి మీ పరిపాలన నచ్చిన తర్వాత డెఫినెట్ గా మీతోనే ఉంటారు కదా, అది మీకే మంచిది కదా. అలా కాదు, ఇష్టం వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఆల్రెడీ ఒకడు లోపల ఉన్నాడు, ఇంకొకడిని లోపలేస్తాం, ఇంకొకడు వస్తాడు, ఇంకొకడు చేస్తాడు, ఇవన్నీ చట్టసభల్లో. నిన్న మొన్న బడ్జెట్ పెడుతుంటే శుభ్రంగా నిద్రపోతున్నారు. ఏది డిప్యూటీ సీఎంతో సహా మంత్రులు. కమ్మగా ఉంటది, ఎందుకంటే ప్రతిపక్షం ఇవ్వరు, మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాడు, అలర్ట్ చేసేవాడు అసెంబ్లీలో ఉంటే డెఫినెట్ గా మీకు నిద్రలు రావు. మీకు అన్ని మరి ఇచ్చారో ప్రజలు, మీరు తెచ్చుకున్నారో నాకైతే తెలియదు కానీ, బట్ అంతమంది దగ్గర 160+ ఎమ్మెల్యేలు అందరూ లోపల ఉన్నారు. ఎవడు ప్రశ్నించాలా మిమ్మల్ని? ఎవరు మీకు డిబేట్ చెప్పాలి? ఇదిగో ప్రజల పక్షాన ఎవరో ఒకరు మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా. మీ గుంపు రాజకీయము, మీరే పొగుడుకొని మీరే మాట్లాడుకుంటుంటే అసలు మీ అసెంబ్లీలో, నాకు తెలిసి అసెంబ్లీ జరుగుతుంది ప్రత్యక్ష ప్రసారం అంటే డెఫినెట్ గా కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ చూసేవాళ్ళు. ఇంతకు ముందు తంతే 15,000 మంది, 20,000 మంది, 30,000 మంది తప్ప మీ అసెంబ్లీలో వస్తున్నటువంటి ప్రత్యక్ష వీడియోలకి అసలు వ్యూసే లేవు. అంటే జనాలకి చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎలా చూస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ అనుకోండి, అపోజిషన్ ఆడేవాడు ఒకడు ఉండి వాడు ఎట్లా ఆడుతున్నాడో కూడా చూసే ఇంట్రెస్ట్ కూడా చాలా మందికి ఉంటది. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకన్నా అపోజిషన్ వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటున్నారు అనే ఆ థాట్ ప్రాసెస్ కూడా ఉంది. వీళ్ళే ఆ బౌలింగ్ వేసుకుని, వీళ్ళే బ్యాటింగ్ ఆడేసి, వీళ్ళే ఎంపైర్ గా నిల్చొని, వీళ్ళే వికెట్ కీపర్లు అయ్యి గ్రౌండ్ లో వీళ్ళందరూ తిరుగుతుంటే చూసేవాడికి ఏం ఇంట్రెస్ట్ ఉంటదండి? నాకు తెలియగడుగుతాను. చాలా సార్లు చాలా మంది ఇచ్చారు అపోజిషన్ కి, మీకు ఇయ్యబుద్ధి అవ్వట్లేదు. ఎందుకనంటే ప్రశ్నిస్తారు కాబట్టి. బయట సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళను అరెస్ట్ చేస్తుంటేనే. ఇది ఏంటంటే నియంత పరిపాలన చేస్తే డెఫినెట్ గా దాని రిజల్ట్ మేమేం చెప్పక్కర్లా. 2029 కోసం ఫర్ మై నాలెడ్జ్ వైఎస్ఆర్సీపీ ఏమంటారు కంగారు పడిపోయి గాబరు పడిపోయి ఇచ్చేయకర్లా. ఇదే పరిపాలన 4 సంవత్సరాలు ఉన్నట్లయితే డెఫినెట్ గా ఆరాంసే ఈజీగా
గెలుస్తుంది. ఇదైతే నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. కాన్ఫిడెంట్ గా మీరు ఏ పథకాలు ఇవ్వకుండా మీకు నచ్చినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం చేసుకుంటూ మాట్లాడే వాళ్ళ గొంతులన్నీ హరిస్తూ నోటికొచ్చినట్టు మీ వాళ్ళతో బూతులు మాట్లాడిస్తూ ఏ పథకం ఇవ్వకుండా వచ్చిన పథకాలన్నీ కట్ చేసుకుంటూ పోతూ జనాల్ని మోసం చేసుకుంటూ 1,20,000 1,40,000 కోట్లు ఇప్పటికే మీరు అప్పులు చేసి ఈ 4 సంవత్సరాలు మీరు ఏం చేస్తారో లేదో క్లారిటీ లేకుండా మీరు ఇలాంటి పరిపాలన చేస్తాను అని అంటే డెఫినెట్ గా రాబో రోజుల్లో మాత్రం మీ రిజల్ట్ వేరేలా ఉంటదని నాకు అనిపిస్తుంది. బీయింగ్ ఎడ్యుకేటెడ్ నాకు అనిపిస్తుంది. ఆడవాళ్ళు నిన్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని ఒక అమ్మాయి వీడియో పెట్టింది. పవన్ కళ్యాణ్ అన్న నీ చుట్టూ తిరిగి మీ ఆఫీస్ కు చుట్టూ తిరిగి అన్న నేను సూసైడ్ చేసుకుంటున్నాను అంటే ఎంత స్వామి భక్తి ఉండొచ్చు, నేను కాదన్ను. ఎవరి పార్టీలకు వాళ్ళకు స్వామి భక్తులు ఉంటారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే టీడీపీ వాళ్ళు కూడా అంత రియాక్ట్ అవ్వరు, ఈయన వచ్చి రియాక్ట్ అవుతాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం, సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఏది పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం, నాట్ ఫర్ పెద్ద పెద్ద పండితులు పామరులు చెప్తున్నటువంటి సనాతన ధర్మం కాదు. ఈయన రాసుకున్నటువంటి, ఈయన ఎట్లా రెడ్ బుక్ రాజ్యాంగం రాసిండో ఈయన కూడా ఒక సనాతన ధర్మాన్ని హీ క్రియేటెడ్ అన్నమాట. అదేంటంటే అవసరమైనప్పుడు వాళ్ళ స్వామి భక్తికి అవసరమైనప్పుడు మాత్రమే ఈ సనాతన ధర్మం వస్తుంది ముందుకి, అదర్వైజ్ రాదు. ఏం పరిపాలన చేస్తున్నారన్న హ్యాట్స్ ఆఫ్. అసలు గతంలో సుగాలి ప్రీతి అని గొంతు మైకులు చించుకొని అరిసి ఇవాళ అసలు ఎట్టపోయినావో పాపం. బాబా వాళ్ళు వేసుకున్న పిటిషన్ ని కూడా తీసేసావంటే నువ్వు గ్రేట్. అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, గ్రేట్ స్వామి నువ్వు అన్నట్టు. నువ్వు చాలా గ్రేట్ అన్నా. ఏది ఏమైనా కూడా మీరు పరిపాలించడానికే కదా వచ్చారు. అన్ని మాటలు చెప్పారు కదా. పాత వీడియోలు చూడండి అయ్యా, ఎవరైనా కూడా పాత వీడియోలు చూడండి. వాళ్ళ మాటలన్న మాట నాకు తెలిసి ఈ ప్రపంచంలో మీ 3 పార్టీలు తిట్టుకున్నంతగా ఎవడు తిట్లే. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీరు తిట్టిన బూతుల్లో 10% కూడా తిట్టున్నాడు, మిమ్మల్ని 10% కూడా తిట్టున్నాడు. కానీ మీరు మా అమ్మని తిట్టాడు, మా నాన్నని తిట్టాడు, ఈడు తిట్టాడు, ఆడు తిట్టాడు, సంకర్ జాతి అన్నాడు, ఇదన్నాడు. మీ వీడియోలు చూస్తే మాత్రం ఊరిని పొద్దున్నేసే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అమ్మనా బూతులు తిట్టుకొని ఇవాళ మళ్ళా ఒకటైపోయి జన సంకల్పం కోసం, జనసేవ కోసం, ప్రజాదరణ కోసం, ప్రజల సంక్షేమం కోసం అంటే ఏది మీ ప్రజల సంక్షేమం అని అడుగుతున్నా నేను. ఎక్కడుంది? ఎటుపోయింది మీ ప్రజా సంక్షేమం? మాటలన్నీ ఎటుపోయినాయి? మనంగా గొప్పతనం ఏంటంటే అసలు రోషయ్య గారు ఒక వీడియో మాట్లాడతారు, ఏది ఎప్పుడులోనో ఒక 20 సంవత్సరాల క్రితం వీడియో అనుకుంటారు. అప్పుడు చేయలేదు, ఎప్పుడూ చేయలేదు, ఇంకా ముందు కూడా ఎప్పుడూ చేయలేరు. ఆ చేయలేని అబద్ధాలు చెప్పిన వాళ్ళని గెలిపించుకున్నాం చూసారు, అది గొప్పతనం. అది చాలా గొప్పతనం. అంటే పాలిచ్చే ఆవుని వదులుకొని దున్నపోతుని తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఈ 4 సంవత్సరాలు జరిగేది కూడా అదే. మీరు ఎక్స్పెక్ట్ చేస్తే, మీరు చూస్తే, మీరు గమనిస్తే ఈ 4 సంవత్సరాల పరిపాలన జరిగేది కూడా ఇదే.